దుర్గామాత టెంపుల్ దగ్గర నుంచి అయితే రిటర్న్ వెళ్తూ ఇక్కడ ఒక దగ్గర ఆగి సాంబార్ రైస్ అయితే తింటున్నాం అక్కడ తినలేక. నెక్స్ట్ డే టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఇప్పుడు హైవే మీద అయితే ఆగాం. ఇంకా ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ 46 కిలోమీటర్స్ అయితే ఉంది. నాన్ స్టాప్గా అయితే వెళ్తున్నాము, ఎక్కడ ఆపట్లేదు. రీల్స్లో చూపిస్తున్నారు కదా ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంటుందని చెప్పి, ఎక్కడ కూడా ఆపట్లేదు. లైన్ అయితే క్లియర్ ఉంది. మేము టీ తాగుదామని చెప్పి అయితే ఆగాం. ఓకే, ఇంకా ముందుకెళ్ళాక అప్డేట్ ఇస్తాను. జస్ట్ ఇప్పుడైతే మేము రీచ్ అయ్యాము. మేము వచ్చే రోడ్లో ట్రాఫిక్ ఉందని చెప్పి లోకల్స్ని ఒకరిని పట్టుకొని అయితే మేము మాట్లాడుకొని లోపల నుంచి అయితే ఒక రూట్ చూపించాడు. వాళ్ళతో మాట్లాడుకొని అయితే లోపల ఊర్లో నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు జస్ట్ రీచ్ అయ్యాం. ఇది మన బండి ఇక్కడైతే పార్క్ చేసాం. ఇది అఘోరాలు నాగసాధువులు అని అందరూ ఉంటారు కదా, అదనమాట ఇదంతా. అవతల సైడ్ ఏమో ఇది ఉంది. ఇక్కడ నుంచి మేము త్రివేణి సంగమంకి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, మీకు ఆ రోడ్లో వచ్చిన తర్వాత మీరు లోపలికి ఎట్లా రావాలనేది నేను మీకు లొకేషన్ అనేది సెట్ చేసి చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను లొకేషన్ది, చూసుకోవచ్చు. ఇంకోటి ఈ వీడియోలో కూడా సైడ్లో మీకు మ్యాప్ ఇస్తాను, చూడండి మీరు కూడా. మీరు ఎవరైనా వచ్చేది ఉంటే ఈ మంత్ 26 వరకు టైం ఉంది కదా, వచ్చేవాళ్ళు ఉంటే అదైతే చూసుకొని అయితే రండి. చాలా ఫాస్ట్గా వచ్చాము మేమైతే. ఓకేనా, ఇంకా మిగతావి కూడా చూపిస్తాను, వెయిట్. బట్టలు మొత్తం తీసుకుని ఇప్పుడైతే బయలుదేరినాం. మా వాళ్ళందరూ వస్తారు. కెమెరా తీసుకోడా? అది అదొద్దు, వేస్ట్. చికెన్ అయితే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ వరకు అయితే వెళ్ళాలి. బ్రిడ్జ్ వరకు వెళ్ళి స్నానాలు ఎక్కడ చేయాలో చూద్దాం. త్రివేణి సంగమంకి అయితే వెళ్ళడానికి బోర్డు గురించి చెక్ చేస్తున్నాం. బోర్డు చెక్ చేయాలి, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇప్పుడు అక్కడ జరిగేది ఏందో మాకైతే ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ అనమాట. వెళ్తూ ఉండాలంతే. ఇక్కడ కూడా ఏదో ఘాట్ ఉంది, ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు అనుకుంటా. లోపల సైడ్ మొత్తం ఇక్కడ టెంట్లు వేసారు. సో ఇప్పుడైతే చాలా దూరం నడిచి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్ ఉందంట. ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడికి వచ్చాం. ఇందాక మీకు చూపించాను కదా, అక్కడికి అయితే వచ్చాం. ఇక బ్రిడ్జ్ ఇంకా దూరంగా ఉంది. ఇట్లు స్ట్రైట్ నడుచుకుంటే అయితే వెళ్ళిపోవాలి. 4 కిలోమీటర్స్ వెళ్తే త్రివేణి సంగమంకి అయితే వెళ్తామంట. ఓకే,
బ్రిడ్జ్ వరకు అయితే వచ్చినాం, ఇంకా చాలా దూరం ఉంది. నాకు తెలిసి ఒక 1.5 కిలోమీటర్ అయితే వచ్చి ఉంటాం. ఇంకొక 3 to 4.5 అని అయితే చెప్పారు. ఇంకొకరేమో 5 అని చెప్పారు. 1.5 అయితే వచ్చినాం. నాకు తెలిసి ఇంకొక 3 ఉండొచ్చు. 3 to 3 వెళ్దాం ఫాస్ట్గా. ఇది బ్రిడ్జ్. మొత్తం బ్రిడ్జ్. ఈ ఫ్రంట్ సైడ్ మొత్తం వాష్రూమ్స్ ఉన్నాయి వచ్చిన పబ్లిక్ వాడుకోవడానికి. ఇదైతే బ్రిడ్జ్. కింద నుంచి అయితే వెహికల్స్ వెళ్తున్నాయి, పై నుంచి ట్రైన్ వెళ్తుంది. పబ్లిక్ ఇంకా వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 8:39 అయితే టైం. ఈ వెహికల్స్ అన్నీ వచ్చిన పబ్లిక్ మొత్తాన్ని 200 ఇస్తే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ వెహికల్స్ దగ్గర తోలిపెడతారు. మేము ఇంత దూరం నడిచాం కదా, వాళ్ళు నడవకుండా వెహికల్స్ అయితే ఎక్కి వెళ్తున్నారు. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. ఇందాక మేము రోడ్ స్కిప్ చేసాం కదా, ఆ రోడ్లో వచ్చి ఇక్కడ వరకు వస్తుండే. ఇటు రాకుండా మేము షార్ట్ కట్లో వేరే రోడ్లో అయితే వచ్చాం. దానిలో అయితే ఖాళీ లేదు. అటు వెళ్ళట్టున్నారు. ఇటు స్ట్రైట్ ముందైతే వెళ్ళుంటారు. ఇక్కడ ఇవన్నీ అయితే ఉన్నాయి, బియ్యం, పాప్కార్న్. వీటిని ఇలా చేసేస్తున్నారు. 100 grams 25 rupees. 20 పైన అయితే సేల్ చేస్తున్నారు. బరాబర్ బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాం. బ్రిడ్జ్ సపరేట్ టెంట్ విఐపి వాళ్ళకి. వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఇక్కడ పెట్టారు. విఐపి అంటే సపరేట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. ఇంకా అంటే ఇప్పుడే నేను వేరే వాళ్ళని అడిగాము, ఇంకా 6 kilometers వెళ్ళాలంట. చూద్దాం. నెక్స్ట్ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, దగ్గరికి వెళ్ళాక అది కూడా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ సూపర్ ఉంది కదా. లైటింగ్స్ తోటి అయితే అదిరిపోయింది. మార్నింగ్ అయితే మరి నార్మల్గా ఉంటుంది బ్రిడ్జ్. ఇప్పుడు నైట్ టైం కదా, లైటింగ్స్ తోటి అయితే సూపర్ అనిపిస్తుంది. నేను దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే చాలా బాగుంది. మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు. వీలైతే బ్రిడ్జ్ పైన వెళ్ళడానికి ట్రై చేస్తా. దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇంకో 6 kilometers అయితే నడవాలి. ఇలాగే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కానీ అందరి మీద సెట్ అవ్వట్లే. ఆటోలు అయితే లేవంట. మార్నింగ్ 6 వరకు వెయిట్ చేయమంటున్నారు. ఇప్పుడు మేము నైట్ పని అంతా పూర్తి చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం ముందుకు వచ్చాక అయితే ఇలా డౌన్ దిగి మళ్ళీ పైకి అయితే ఎక్కాలి. చాలా రిస్కీగా ఉంది. ఇది ఒక చిన్న టైప్ అడ్వెంచర్ లాగా ఉంది, కానీ మంచి థ్రిల్లింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అందరు ఇలా కలిపి వస్తుంటే మా గ్యాంగ్ అంతా అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నా. నేనైతే వీడియోలు తీసుకుంటే కొంచెం స్లోగా వెళ్తున్నా, మీకు అన్ని క్లారిటీగా చూపిద్దామని. బ్రిడ్జ్ దగ్గరలోకి అయితే వచ్చాం. మనం బ్రిడ్జ్ దాటాలి. చూపిస్తా బ్రిడ్జ్ పై నుంచి ఎలా ఉందో లుక్. సో గైస్, వీడియోస్ మొత్తం నైట్ టైం కాబట్టి అంత క్లారిటీగా అయితే రావట్లేదు. మార్నింగ్ మంచి రీతికి వస్తాయి, అప్పుడు తీసి క్లారిటీగా పెడతాను. అంత బాగాలేదు రోడ్ అంతా. ఓకే,
కష్టపడి నడుస్తుంది కుందనగాడు అయితే. అన్ని ఖాళీ ఉంది, చాలా ఉన్నాయి ఖాళీగా. బ్రిడ్జ్ మీద చూడు ఒకసారి. ఏంది అది బ్రిడ్జ్ పైన ఎక్కడికి పోతారు వాళ్ళు? బ్రిడ్జ్ పై ఆడికి కోట్లు ఉండే కదా. వాళ్ళు చూడ ఒక బ్రిడ్జ్ పైన ఎట్లా వెళ్తారు? బ్రిడ్జ్ పైన చూసినా అవును, వాళ్ళు నడుచుకుంటే అటు ఈ టెంట్స్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినాయి అంట. మొత్తం చాలా దూరం నుంచి వస్తారు కదా, లాంగ్ నుంచి, వాళ్ళందరూ ఉండడం కోసం. ఇప్పుడు మేమైతే బ్రిడ్జ్ కింద ఉన్నాం. చాలామంది బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ అయితే వెళ్తారు. మేము చూస్తాం ఎట్లా వెళ్తాము. బ్రిడ్జ్ పైన మొత్తం చాలా మంది అయితే నడుచుకుంటూ వెళ్తారు అవతల సైడ్కి. మనం కూడా అవతల సైడ్ వెళ్ళాలంట. మేము షిప్ మీద అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం స్నానం చేసిన తర్వాత ఏమవుతుందో. ఇప్పుడైతే బ్రిడ్జ్ కింద ఉన్నాం, వెళ్ళడానికి చాలా లాంగ్ ఉంది. మొత్తం టెంట్స్ అయితే అరేంజ్ చేసారు. ఎక్కడ పడితే అక్కడైతే ఫుల్గా టెంట్లు అయితే వేసారు, వచ్చిన పబ్లిక్కి ఇబ్బంది కాకుండా. చాలా అయితే సెటప్ బాగుంది. గవర్నమెంట్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి చాలా అయితే చేశారు. 144 yearsకి ఒకసారి అంటే మరి మాటల. ఎవరైతే పెడుతున్నారు ఇది బ్రిడ్జ్ కిందకైతే వచ్చిన. ఎక్కాలంటే ఇటు నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ గుడి దగ్గర వాటర్ తీసుకోవడానికి అయితే బాటిల్స్ అమ్ముతున్నారు. కిట్నామే కిట్నా 90 రూపీస్.
చేసినవే బ్రిడ్జ్ పక్కన. మనకు బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఒకటి వస్తుంది కదా, అది కూడా వ్యూ పెడతాను. అక్కడ చూసి ఇవన్నీ నీట్గా కనిపిస్తాయి మీకు. వాళ్ళిద్దరు మిస్సింగ్ వస్తలే వెనకాల. నలుగురు అరే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ పైన నడిచాము. ఇంకొక నాకు తెలిసి అక్కడ దూరంగా లైట్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలనుకుంటా. నాకు తెలిసి 3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఇవన్నీ మన నాగ సాధువులు, అఘోరాలు వాళ్ళందరూ వేసుకున్న టెంట్లు ఇవి. ఇప్పుడే ఒకరినైతే చూసాము, కాకపోతే వీడియో అయితే తినేది నైట్ టైం అని. మార్నింగ్ టేస్ట్ చూపిస్తాం. తెల్లారిపోతే జస్ట్ ఇప్పుడైతే చేరుకున్నాం. ఇదే అరియాల్ ఘాట్. ఇక్కడ నుంచి త్రివేణి సంగమం ఎలా అనేది ప్లాన్ చేస్తాను, మీకు క్లారిటీగా చెప్తా. మేము వెహికల్స్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికైతే 6 కిలోమీటర్ ఉంది. చూడొచ్చు, బాగున్నాయి లొకేషన్ అయితే. ఇది ఎంట్రన్స్. మా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు ముందుకి. నేను ఇంకా వెనకాల ఉండిపోయినా వీడియోస్ తీయాలని చెప్పి. లైటింగ్ సెటప్ అసలు సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఈ చుట్టుపక్కల మొత్తం పాప్కార్న్లు
పొటాటోస్, రుద్రాక్షలు చాలా అయితే అమ్ముతున్నారు. స్టాల్స్ పెట్టయితే ఫుడ్ అయితే అమ్ముతున్నారు. చపాతీలు, చాయ్, ఇంకా వివిధ రకాలైనవి. ఇక్కడైతే రుద్రాక్షలు అవన్నీ అయితే సేల్ చేస్తున్నారు. చూడొచ్చు. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళడానికి అయితే డబ్బాలు అమ్ముతున్నారు. ఒక్కోటి 100 రూపీస్ అంట. ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. చాలా స్టాల్స్ ఇక్కడ మొత్తం శివలింగాలు, రుద్రాక్షలు అయితే చాలా ఉన్నాయి. చాలా బయట చెట్ల నుంచి కోసుకొస్తారు. ఇలాంటి అడుగుతుంటారు కదా, వాళ్ళు ఉన్న ఏరియా నుంచి అయితే చాలా కట్ చేసుకొని వచ్చారు. ఇదే స్నానాలు చేసే ప్లేస్.
बोले ना